బ్యారేజ్ అన్నారం సుద్దిలా నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ ఎల్లినో మొత్తం రాష్ట్రమంతా దేశమంతా కరువుతో తలడిల్ల పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా ఏదిత్తో అని ముందు చూపు ఉండాలి. వీళ్ళు ఎల్లినో లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 93.5 మీటర్ లెవెల్ బిల్టప్ చేసుకోవడానికి అవసరం వస్తే కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా? కన్నెపల్లి పంప్ హౌస్ దిగువని ఏదైతే కిలోమీటర్ అటో ఇటో వేర్ ఇట్ ఈస్ సూటబుల్ ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే కాఫర్ డ్యామ్ బేస్ చేసుకొని నిర్మాణం చేస్తుండ్రు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్తే ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్, మీకు 100 కోట్లు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ షోక్ తీర్చుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో ఇప్పుడు సింగరేణి 100 కోట్లు ఖర్చు పెట్టిండా ఆయన మనమని తృప్తిపరచడానికి. అటువంటి 100 కోట్లు పెడితే ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఏది ఇస్తుందో సాగునీరే కాదు త్రాగునీరు కానీ పరిశ్రమకు అవసరాలు కానీ అన్నింటినీ మనం ఏది ఇస్తుందో వినియోగించుకున్నటువంటి అవకాశం వస్తుండేనే. ఇవాళ మొన్న అల్పపీడన ప్రభావం ఇవాళ వచ్చిందంటే అల్పపీడన ప్రభావమే. సాధారణంగా అల్పపీడనంతో మనకు ఇవాళ విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తాం, కానీ మనకు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి అనాలోచిత ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతుందో రాజ్యం చేస్తుండు కాబట్టి ఇవాళ అల్పపీడనం మనం ఆదుకున్నది మన ఇక్కడికి ఆదుకున్నది ఆ అల్పపీడనం ఆదుకున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆలోచనదో లేదో ఆయనకు తెలియదు. ఆయన ఎవరు ఇంజనీర్లనే ఇలా అవమానపరుస్తున్నాడు. ఆయన ఏం చదువుకున్నా తెలియదు, మన అంతకంటే ఎక్కువ చదువుకుండా ఆయనకి ఏం ఆలోచన ఉందో కానీ. మరి ఉత్తమ్ రెడ్డి ఇంత చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆ ఉత్తమ్ రెడ్డి నీటిపారుదల శాఖ మాత్రం ఇంత చదువుకున్నాడు అని చెప్పి అనుకుంటాం. ఆయనే అసలు ప్రాబ్లం ఇక్కడ నీకు కన్నెపల్లి దగ్గర ఈడ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలని ఆలోచన చేసేవాల్సింది పోయి నువ్వు కన్నెపల్లి విజిట్ చేయాలని పోయి సీరియస్ ఇస్తారు విజిట్ చేస్తాడా? నాకు ఆశ్చర్యం. ఉన్న ఉత్తమ్ రెడ్డి అనే సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఎస్ఆర్ఎస్పీ విజిట్ చేస్తారు. ఆడ ఏం పోయి ఏం చేసినో వాళ్ళకే తెలియాలి. ఎస్ఆర్ఎస్పీ పోయి వాళ్ళు అక్కడ ఏం చేసినో వాళ్ళకే తెలియాలని చెప్పంటున్నాను నేను. అదే ఆ కన్నెపల్లి పంప్ సైట్ విజిట్ చేసి ఆడ ఏ లెవెల్కి అయితే మనం నీటిని ఎత్తిపోయొచ్చు, అది ఎట్లా సాధ్యమవుతుంది, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉన్నది, ఎంతవరకు దాన్ని మనం మెటీరియలైజ్ చేయవచ్చు, వాటర్ ఫ్లో తగ్గితే ఎట్లా ఎత్తిపోయాలి. ఈ వాటర్ ఫ్లో ఇప్పటికి 1.6 lakh క్యూసెక్ ఫ్లో ఇస్ దేర్ ఐ బిలీవ్. రేపు వాటర్ ఫ్లో తగ్గుద్ది. తగ్గినాకనే ఏది ఇస్తుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా? ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అది ఆలోచన చేయకుండా ఇలా మొత్తం ఏది ఇస్తుందో అంత నెగటివ్ పర్సెప్షన్ టోటల్ నెగటివ్ పర్సెప్షన్ అని చెప్పంటున్నాను. ఇలా ఇప్పటికైనా ఏది ఇస్తుందో మొత్తం తెలంగాణ ప్రాంతం చెప్పంటున్నాను. మోర్ దాన్ 50% ఆఫ్ తెలంగాణ రీజన్ స్టేట్ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచన చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే ప్రాణిత నదీ జలాలపై మన హక్కును ఏ విధంగా పొందాలి అనే ఒక దూరదృష్టితోని ఇలా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 148 మీటర్ లెవెల్ మించి వాళ్ళు ఏదైతుందో అనుమతులకు ముందుకు రాలేకపోవడంతో వీళ్ళు దిగువకు రావడం జరిగింది. ఫార్చునేట్లీ వి గాట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఎవడన్నా ఏదైతుందో ఇవాళ ఎల్ఎన్టీ కూడా ఏదైతుందో ఆ డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో ఇవాళ లక్ష్మీ బ్యారేజ్ మరమ్మతులు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళు దే పుట్ ఇట్ ఇన్ రైటింగ్. మీ లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ 2 పియర్స్ కృంగిపోయినాయో
మీరు డిఫెక్టివ్ లైబ్రరీ కింద దాన్ని మరమ్మతు చేస్తామని చెప్పాను అన్నది. ఎన్డీఏసీ ఏమన్నది మీరు మరమ్మతులు చేసేంత వరకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ను వినియోగంలోకి తీయకండి అని చెప్పన్నది. వీళ్ళ అన్నారం సుందీలు ఏదైతుందో ఇట్స్ ఆల్రెడీ రిపేర్స్ అయినాయి. ఇప్పుడు అన్నారం సుందీలు ఏదైతున్నదో ఆల్రెడీ ఏదైతుందో ఆ సీపేజ్ అరెస్ట్ చేసే విధంగా గ్రౌటింగ్ చేసింది. కాదు అంటే ఇంకా చేసేది కూడా చేయండి. అన్నారం సుందీలు ఏదైతుందో సీపేజెస్ అరెస్ట్ చేయబడే విధంగా 2024లోనే మీరు గ్రౌటింగ్ చేయడానికి ఉపక్రమించారు. కాదు అంటే ఏదైతే ఇంకేమన్నా మిగిలితే కూడా చేయండి. భవిష్యత్తు దృష్టి ఆలోచన చేయండి. అది లేకుంటే ఎంతవరకు ఏదైతుందో ఎట్లా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి. వాళ్ళకి ఏది ఎక్కడికి వచ్చి కలల కనబడేది కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారైనా, ఆయన కలల కనబడేది కూడా కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ ఇదొక వరం లాగా అండి, ఇదొక వరం లాగా అని చెప్పి అంటున్నాను నేను. దయచేసి ఏదైతుందో నువ్వు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లల్లా ఇప్పుడు మన ప్రమాదానికి గురైంది ఎంత? నాట్ ఈవెన్ 500 crores, విచ్ ఈస్ లెస్ దాన్ 0.5%, విచ్ ఈస్ లెస్ దాన్ 0.5%. నీకు 99,500 కోట్ల నిర్మాణ పనులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంటాక్ట్ చెక్కు చెదరకుంటా వీళ్ళు ఎల్లంపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయబడుతుందని చెప్పంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్టే డిజైన్. నీకు నంది మేడకి వెళ్ళి ఏదైతుందో గాయత్రి పంప్ లిఫ్ట్ చేయబడుతుందంటే అవుట్ ఆఫ్ దిస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. ఇలా గాయత్రి పంప్ హౌస్ వెళ్ళి మిడిమాన లిఫ్ట్ అవుతుందని చెప్పంటే అగైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్. అంతకాదన్న వరద కాలం ఏదైతుందో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎస్ఆర్ఎస్పీ ఫ్లడ్ సమయం లోపల ఆ నీటిని మిడిమానేరుకు తరలింప చేయబడే విధంగా గ్రావిటీ కెనాల్ తవ్విండా. ఉమ్మడి రాష్ట్రంలో వరద నీటి కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతుందో ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రావిటీ పర్పస్. ఎవరైనా ఊహించినారా దాన్ని రీడిజైన్, దాన్ని రివర్స్ పంపింగ్ తో ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోయొచ్చు అని చెప్పని ఇలా రాంపూర్ పంప్ హౌస్ నుండి రాజేశ్వరరావుపేట పోతున్నాయి, రాజేశ్వరరావుపేటకి వెళ్ళి ముప్కల్కి పోతాయి, ముప్కల్కి వెళ్ళి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పీకి పోతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే గాయత్రి పంప్ హౌస్కి వెళ్ళి రాంపూర్ పంప్ హౌస్కి వచ్చినాయి, రాంపూర్ పంప్ హౌస్కి వెళ్ళి రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి పోయినాయి, రాజేశ్వరరావుపేట పంప్ హౌస్కి వెళ్ళి ఎగోకు లిఫ్ట్ చేస్తే ముప్కల్ దాకా పోతున్న మధ్యలో ఏదో వరద కాలంలో కొంత బ్రీచ్ వస్తే ఇంతవరకు ఇట్ లుక్స్ అది రెస్టోర్ చేసినట్టు కనబడతలేదు. అదర్వైజ్ ఇప్పటికైనా వరదకాల్లో డ్యామేజ్ పోర్షన్ ఏదైతుందో రెస్టోర్ చేస్తే యూ కెన్ లిఫ్ట్ ది వాటర్ టు ఎస్ఆర్ఎస్పీ. ఎస్ఆర్ఎస్పీ ఈజ్ ఓన్లీ విత్ 30 TMC నౌ. ఎస్ఆర్ఎస్పీ ఓన్లీ విత్ 30 TMC. ఇప్పటికైనా మీరు మూర్ఖపు ఆలోచనలు విడనాడండి. కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతే నీటిని ఎగువకు ఏ విధంగా తరలింపు చేయగలుగుతామో 93.5 మీటర్ లెవెల్ ది ఫ్లో, రివర్ ఫ్లో ప్రాణహిత ఉన్నంత వరకు ఏదైతే ఉందో ఆటోమేటికలీ యూ కెన్ లిఫ్ట్ ఇట్. సపోజ్ ఇఫ్ రివర్ ఫ్లో ఈస్ ఫాలెన్ బిలో 93.5 మీటర్ లెవెల్, మీరు కాఫర్ డ్యామ్ ముందే ఒక నిర్మాణం చేయండి. అంత ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. నీకు 80 కోట్లు 100 కోట్ల మీ చేయదు కాదు అది. అంతా ఒక నెల రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేయవచ్చు. నీకు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ మచ్. 2 వారాల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఇట్ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇంకా 8 మాసాల కాలం ఉందే మనకు. ఇంక 8 మాసాలు కరువు కాలం ఉన్నది. 8 మాసాలు ఏ విధంగా ఉండబోతో మనం ఊహించలేమని చెప్పంటూ నేను. మీరు ఇప్పటికైనా భేషజాలకు పోకండి. మీరు ఈర్షా ద్వేషాలతో అనేది ఇస్తుందో ఇలా కేసీఆర్ గారి మీద మీకు ఏమైనా ద్వేషం ఉంటే ఎలక్షన్లో చూసుకుందామయ్యా. సరే ఎవరేందో తేలిపోతుంది. రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి కదా, పెద్ద దూరం లేదు, అంతా 2 ఏళ్ళు చూసే దూరం గడిచిపోతుంది. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ ఓవర్. ఆల్రెడీ 3 years పీరియడ్ ఈజ్ నియరింగ్. ఇప్పుడు 32 మాసాలు గడిచిపోయిందా? 32 మాసాలు గడిచిపోయింది. ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ వస్తే, నవంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండిపోతుంది. ఇక మిగిలిన కూడా 2 సంవత్సరాలు ఉంటుందా? తర్వాత సంగతి చూసుకోవచ్చు, ఎట్లుండగా అట్లయితుంది. కానీ ఈలోపు ఏదైతుందో ఇవాళ మీరేదో మీ బాధ్యత నిర్వర్తించండి. దయచేసి ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి.
ఉత్తమ్ రెడ్డి గారు కొంత స్వతంత్రంగా వ్యవహరించండి. అదర్వైజ్ యూ విల్ ఆల్సో ఇప్పుడు